హాయ్ హలో నమస్తే, నేను మీ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కమ్మటి గోంగూర రొయ్యల కర్రీని ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నానండి. మీరు కూడా గోంగూర రొయ్యల కర్రీని ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. కడాయిలో క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యలను తీసుకుని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఉడికినటువంటి రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకుని 2 ఆనియన్స్ని, 4 పచ్చిమిర్చిని, 2 టమోటాలని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు కడాయి తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ని ఆయిల్లో వేసుకుని మంచిగా వేపాలి. ఈ మిశ్రమం అనేది మంచిగా వేగడానికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు పేస్ట్ లాగా వద్దు అనుకుంటే కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. సింపుల్గా ఇలా ఈ స్టైల్లో కర్రీని ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది. ఈలోపు ఒక గిన్నె తీసుకొని చింతపండును నానబెట్టుకోవాలి. ఈ పేస్ట్ మంచిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా కూరకు పట్టిన తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా కుక్ చేసుకోండి. ఈ కర్రీ అనేది దగ్గర పడినాక 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది కర్రీకి పట్టే విధంగా కలుపుకోవాలి. నేను చేసినటువంటి గోంగూర రొయ్యల కర్రీ అల్టిమేట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. సింపుల్గా రుచికరమైనటువంటి గోంగూర కర్రీని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది దగ్గర పడినాక మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుపును పోసుకోవాలి. కలుపుకున్నాక ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అనేది రెడీ అవుతుంది. కర్రీని చూశారు కదా, చిక్కటి గ్రేవీతో కర్రీ అనేది ఎంత గుమగుమలాడుతుందో. ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు గుప్పెడు కొత్తిమీరని తీసుకొని కర్రీలో వేసుకోవాలి. చూసారా, రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది. కానీ మనకి కావాల్సింది రొయ్యల కూర కాదు, గోంగూర రొయ్యలు. కాబట్టి గోంగూరని కూడా యాడ్ చేసుకున్నాం. గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా ఇష్టపడతారు.